మా బీసీ కులగణన చేయండి అని అంటున్నాం. ఇదేమన్నా గొంతమ్మ కోరిక? బీసీలు ఈ డిమాండ్ చేయడం అందరి ద్రాక్షగా మారినటువంటి మా దుస్థితి పరిష్కరించబడాలనేటువంటి మా ఆవేదన మీకు అర్థం కాదా? బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరడం తప్ప 55-60% ఉన్నటువంటి దేశంలో 50 లక్షల కోట్ల పైచులకు పెట్టేటువంటి మీ బడ్జెట్లో మేము వాటా కోరడం తప్ప బిచ్చగాళ్ళలాగా లక్షల కోట్ల బడ్జెట్లో 2-3 వేల కోట్లు విదిలించి అది అసహనంగా చేస్తున్నటువంటి దుర్మార్గం కొనసాగుతుంది. కాబట్టి మాకు దక్కాల్సినటువంటి వాటాలన్నిటి కూడా మీ హక్కుభుక్తం చేసుకొని కొనసాగించినటువంటి అరాచకం ఇక ముందు కొనసాగకూడదు అనేటువంటి భావనతో మా తాతలు తండ్రులు అదే దుస్థితిలో జీవితాలని పుట్టడం గిట్టడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మనిషి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్లాడేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏ స్థితిలో పుట్టిండు? జీవితం మొత్తం 2వ శ్రేణి పౌరుడుగానే, హక్కులు లేని మనిషిగానే, బాధ్యతలు తప్ప ఇంకోటి ఎరగనటువంటి జీవితం గడిపిండు. కాబట్టి మా తాతలు మా తండ్రులు మాకు ఇచ్చినటువంటి ఈ దురదృష్ట వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం. మా హయాంలోనే ఈ యువకుల శక్తి యుక్తులతో తెలంగాణ బీసీలు వారి తరానికి రాబోయేటువంటి తరానికి ఈ దుస్థితిని వారసత్వంగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి బీసీ సమాజం లేచి కూర్చొని 42% రిజర్వేషన్లు. అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత 55% ఉన్నటువంటి బీసీలు మాకు స్థానిక సంస్థల్లో 42% మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమనేటువంటి కోరిక. దీన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటున్నారు? ఇవాళ 42%నే అడ్డుకుంటున్నారు అని అంటే బీసీల డిమాండ్ ఏంటి? 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్లోని ఒకానొక హామీ. దేశంలో ఉండేటువంటి బీసీల డిమాండ్ మేమెంతో మాకంతా. ఇవాళ 42% ఇవ్వడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని ఈ వ్యవస్థ మేమెంతో మాకంతకు ఎటువంటి కుట్రలు చేస్తుందో మాకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కుట్రలను ఎదుర్కొని శక్తిగా న్యాయం చేసుకోవడం కోసం పరిణామాలు వేగవంతంగా మారుతూ ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగానే ఇందాక బీసీ సంఘాల వాళ్ళు ఈరోజు మేము కూడా స్పందించడం, అన్ని వర్గాల వారికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్పందించాలి. ఇతర వర్గాలు మాకు దళితులు ఎస్టీల సంఘీభావాన్ని కూడా ప్రకటించిల్లు. మిగతా వాళ్ళు కూడా ఈ డిమాండ్లోని ఆర్ద్రతను, ఈ డిమాండ్లోని హేతుబద్ధమైనటువంటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాల స్థాపించబడ్డాయి. కారణం విద్యా విషయంగా బలమైనటువంటి పునాది ద్వారా మాత్రమే పోటీ ప్రపంచంతో మన విద్యార్థి లోకం పోటీ పడగలదనేటువంటి నమ్మకంతో కేసీఆర్ గారు తెలంగాణలో దాదాపు 1000 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాడు. ఆ మహానుభావుడు ఆనాడు పివి నరసింహారావు గారు దీనికి ఆద్యుడైతే, అంటే బలమైన విద్యార్థి లోకం, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు విద్యా విషయకంగా బలమైనటువంటి పునాది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అగ్రకులాలతో, ఆధిపత్య కులాలతో విద్యారంగంలో పోటీపడి వాళ్ళ సత్తాను చాటుకోగలుగుతారు అనేటువంటి దృష్టితో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. అదే హేతుబద్ధతతో